మామూలుగా ఎక్కడైనా కూడా పాలకులు వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనుకుంటే అలర్ట్ అవుతారు. ఆ వ్యతిరేకత పెంచే నిర్ణయాలను వెనక్కి తీసుకోవడము, లేకపోతే ఆ నిర్ణయాలను హోల్డ్‌లో పెట్టడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి పాలనా వ్యవహారాలను చూస్తే ప్రజలతో సంబంధం లేకుండా వీళ్ళకేమన్నా గెలిచే దారి ఏమైనా దొరికిందా? ఎంత వ్యతిరేకత కనిపిస్తున్నా కూడా ఎందుకు వీళ్ళు వాటిని సరిదిద్దుకోవడం లేదు అన్నది అసలు ఏ కోశానా అర్థం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమైన నిర్ణయం. ఎంత వ్యతిరేకత వస్తూ ఉన్నా దాని మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా, దాన్ని అసలు పట్టించుకోవట్లే. ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడం. ఇంతకుముందు ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి ఒకరు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి, ముగ్గురు కీలకమైన పెద్ద వ్యక్తులు అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు అడుగు తీసి అడుగు పెడితే విమానమే హైదరాబాద్కు, వీటికి అప్ అండ్ డౌన్ షేర్ ఆటో లెక్కనే వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది అని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఎన్ని విమర్శలు వచ్చినా వీళ్ళు కేర్ చేయట్లే. ఒకటే కాదు, ఇప్పుడు వీళ్ళ సొంత అవసరాల కోసం డబ్బు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటామాడ కరకట్ట మీద. అది చంద్రబాబు గారి సారి ఇల్లా, అది ఓనా, లేకుంటే రెంట్కా, అది ఎవరిదో ఇప్పటికీ తెలియదు జనానికి. వీళ్ళ ఇల్లు చెప్పరు, బాడిక్కున్నామో చెప్పరు, ఏం తెలియదు. బహుశా బాడిక్కే ఉన్నారా ఏమో, మరి ఏమో ఇల్లు తెలియదు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మరమ్మతుల కోసమని వరుస పెట్టి ఒకసారి 1 కోటి, ఇంకోసారి 1.5 కోటి, ఇప్పుడు మళ్ళీ తాజాగా 1 కోటి 1.07 కోట్లు మంజూరు చేశారట. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం మరో 1.07 కోట్లు మంజూరట. ఏం చేస్తారు అంటే, ఏం మరమ్మతులు, ఇంతింత డబ్బులు? మొన్న కాన్వాయ్లో కొత్త వాహనాల కోసం అని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు రిలీజ్ చేశారు. సరే, అదేమన్నా సెక్యూరిటీ కోణంలో లేకుంటే ఇంకేమన్నా ఏమో దానికైతే పక్కన పెడతాం. ఇంతకుముందు ఏం చేశారు, అక్కడ మరమ్మతులు, కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పి 1,21,00,000 ఇంతకుముందు రిలీజ్ చేశారు. అంతకుముందు ఒకసారి 95 లక్షలు, ఒకసారి 36 లక్షలు, మొన్న 50 లక్షలు, మరోసారి 1,21,00,000, ఒకసారి 44 లక్షలు, ఇప్పుడు తాజాగా 1.07 కోట్లట. ఎన్ని కోట్ల రూపాయలు? 1.07 కోట్లు ఆయన ఇంటిలో ఏమో అవసరాల కోసం అంట. ఇంత డబ్బులు ఖర్చు పెడతారా? ప్రజాధనం కదా, ఏం అవసరాలు, ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతూ ఉన్నారు? 14 నుంచి 19 వరకు కూడా అబ్బో వచ్చాయి సార్, చంద్రబాబు సార్ ఉండడం కోసం, ఇంటి కోసం చాలా ఖర్చు అయింది. చివరికి ఒక హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ ఎంత బిల్ అయిందో తెలియదు. కానీ ఇప్పుడు అది చంద్రబాబు సార్ ఇల్లా లేకుంటే రెండుకుండే ఇల్లా తెలియదు. ఆ ఇంటి కోసం ఎన్ని సౌకర్యాలు, ఒకసారి దారిన పోయే లైట్లు మార్పించాలని చెప్పి కోట్ల రూపాయలు, ఇంటి మరమ్మతులని కోట్ల రూపాయలు, ఇంకొకటని కోట్ల రూపాయలు, ఇప్పుడు మళ్ళీ ఇంటి ఎటు అవసరాలని చెప్పి 1.07 కోట్లు. ఇంతంత డబ్బులు, ప్రజాధనం. ప్రజలేమనుకుంటారు? వాళ్ళు ఏమనుకున్నా మనకు సంబంధం లేదని పాలకులు అనుకోరు కదా, ఏ రాజకీయ పార్టీ అనుకోదు. అది అది అల్టిమేట్గా ప్రజలేమనుకుంటున్నారు అన్నది కీలకం కదా. మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అదంతా? ఏమో, ఇవంతా అందుచిక్కని రహస్యం. ప్రజలతో సంబంధం లేకుండా గెలిచే మార్గం అయితే ఎవరికి ఉండదు కదా. కొత్తగా మార్గం ఏమన్నా కనుక వీళ్ళకు ప్రజలతో సంబంధం లేకుండా గెలిచే మార్గమో, ప్రజల్ని ఎట్లయినా కన్విన్స్ చేసే మార్గమో, మ్యాజిక్ చేసే మార్గాలు ఇట్లాంటివి ఏమైనా దొరికినాయేమో. కానీ ఎక్కడ మొహమాట కూడా పడట్లేదు వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో.